ఎన్నికల్లో సకుటుంబ సపరివారి సమేతంగా కుటుంబీకులు, బంధువులు, స్నేహితులను అభ్యర్థులు క్షేత్రస్థాయికి పంపిస్తుండటం సహజం. తమవారి కోసం బంధుగణం పల్లెలు, పట్టణ వీధులను చుట్టేస్తారు. కానీ వైసీపీలో ఏకంగా బంధుగణమే పోటీలో నిలవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. కొన్ని చోట్ల బంధువులే ప్రత్యర్థులుగా పోటీపడే పరిస్థితి కూడా నెలకొంది. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన అన్ని పార్టీలు ఎప్పుడో తుంగలో తొక్కేశాయి. కానీ విజయనగరం జిల్లాలోని వైసీపీ ముఖ్యనేత మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అందుకు భిన్నం. ఈసారి ఆయన కుటుంబం నుంచి వైసీపీ తరపున 4 బరిలోకి దిగుతుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీ ప్యాక్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. వైసీపీలో సిట్టింగ్లను సైతం మార్చిన అధినేత జగన్ బొత్స ఫ్యామిలీకి మాత్రం 4 టికెట్లు కేటాయించటం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా సీఎం జగన్ సొంత జిల్లా కడప సహా రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీ మార్పులు చేశారు. కానీ విజయనగరం జిల్లాలో ఎలాంటి మార్పు చేయాలన్నా బొత్సను సంప్రదించాల్సిందేనట. ఎందుకంటే జిల్లాలో ఆయన కుటుంబమే రాజ్యమేలుతుంది. 9 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఏకంగా 3 చోట్ల బొత్స కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతలా బొత్స జిల్లాపై పూర్తి పట్టు పెంచుకున్నారు. మరి తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవడంలో బొత్స సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గడిచిన ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం నుంచి తమ్ముడు బొత్స అప్పల నరసయ్య పోటీ చేశారు. బొత్స మేనల్లుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 3 ఎమ్మెల్యేలు, 1 జిల్లా పరిషత్ చైర్పర్సన్ బొత్స కుటుంబం నుంచే ఉన్నారు. కానీ ఈసారి బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా ఆయన తమ్ముడు అప్పల నరసయ్య గజపతినగరం, బొత్స దగ్గరి బంధువు బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల, విశాఖ ఎంపీ సీటులో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి బరిలో ఉన్నారు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా విజయనగరం జిల్లా వైసీపీలో బొత్స చెప్పిందే వేదం. వైసీపీలో చేరకముందు అధినేత జగన్ ఆయన తల్లి విజయమ్మను ఎంతలా విమర్శలు గుప్పించారో రాష్ట్రమంతటికీ తెలుసు. అయినా బొత్సను కాదని విజయనగరాన్ని జగన్ టచ్ చేయలేకపోతున్నారట. బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లపాటు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఒక మెట్టు దిగి వస్తున్నానంటూ బొత్స చేసిన కామెంట్లు అప్పట్లో సర్వత్రా ఆసక్తిని కలిగించాయి. బొత్సకు తగిన ప్రాధాన్యతను ఇస్తామని జగన్మోహన్ రెడ్డి సైతం అప్పట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా 2వ విడత మంత్రివర్గ విస్తరణలోనూ ఆయనను కొనసాగించి గౌరవాన్ని నిలబెట్టారు. తాజాగా సీట్లు కేటాయింపుతో బొత్స ఆధిపత్యం వైసీపీలోనూ కొనసాగుతున్నట్లు సుస్పష్టమైంది.